హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట, అలాగే ఒక చిన్న కోరిక కూడా. ఆ కోరిక ఏంటంటే, ఈ 24 రాష్ట్రాలు జిల్లాలు కూడా మన తెలుగు జిల్లాలు ఇంత పచ్చని వాతావరణంతో కలకలలాడుతూ బ్రతుకుతుంది అంటే, ఇంత పెద్ద రాష్ట్రము కూడా ఒక్క కోడి రెక్క కింద కోడి పిల్ల లాంటిది. ఆ కోడి కాస్త ఆది మరిచి పక్కకి వెళ్ళి మేత మేసిందా, మేతకు పక్కకి వెళ్ళిందా, ఒక గెద్ద రావచ్చు, ఒక గెరటపచ్చ రావచ్చు, ఒక కాకి రావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తాన్ని కూడా తినేస్తాయి. అక్కడ కోడికి మిగిలేది ఆఖరికి కన్నీళ్ళు, కడుపు కోత మాత్రమే. అలా జరగకుండా ఎంతో ప్రశాంతంగా ఒక్క మూగి జీవం కాడి నుంచి పట్టుకొని ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఆడపడుసులు ప్రశాంతంగా వెగుస్తూ ఎర్రవీగుతూ నాకు నేను బ్రతుకుతున్నాను అని గుండెల మీద చేసుకొని తిరుగుతున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే దానికి కేవలం ఒక్క ఆర్మీ మాత్రమే. ఆ ఆర్మీకి మాత్రమే సాధ్యం. ఆ ఆర్మీ మాత్రమే చేయగలుగుతాడు. తన అక్కడ పోరాడుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎగిసేసి బ్రతుకుతున్నాము, వీగి వీగి మాట్లాడుతున్నాము. ఆ ఒక్క ఆర్మీ గాక ఒక్క క్షణం ఆది మరిచి కన్ను మూసాడా, మన ఈ 24 జిల్లాలు రాష్ట్రము కాదు, రాష్ట్రము కూడా మనకు మిగిలేది పచ్చని వాతావరణం కాదు, నెత్తుటు మరకలతో ఒక మశానంతో మిగిలిపోతుంది, మిగిలిచ్చేస్తారు కూడా. అలా జరగకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే కేవలం ఒక ఆర్మీ మాత్రమే. అలాంటి ఆర్మీకి ఒక అమ్మగా ఎప్పుడుగా తల వంచి సెల్యూట్ చేస్తాను, చెయ్యాలి కూడా, మన కర్తవ్యం, మన బాధ్యత. అలాంటి ఆర్మీ నా జీవితంలో నేను ప్రాణంతో ఉన్నన్న రోజులు ఎదురుపడితే మాత్రం ఒక చెలిపి దిగాలన్న కోరిక, అలాగే ఆశ కూడా. ఆర్మీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.